హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నంది. ఇవాళ క్లాస్లో ఎగెనెస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ ఎగెనెస్ట్కు తెలుగు మీనింగ్స్ వ్యతిరేకంగా, విరుద్ధంగా, ఎదురుగా అన్న మీనింగ్స్ అయితే వస్తాయి. వ్యతిరేకంగా, విరుద్ధంగా, ఎదురుగా అన్న తెలుగు మీనింగ్స్ ఈ ఎగెనెస్ట్కు అర్థాలు అవుతాయి. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ఈ ఎగెనెస్ట్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై బ్రదర్ బిహేవ్స్ ఎగెనెస్ట్ మీ. నా తమ్ముడు నాకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తాడు అంటే ప్రవర్తిస్తాడు అన్న మీనింగ్ అయితే వస్తుంది. మా తమ్ముడు నాతో వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. మై బ్రదర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. బిహేవ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఎగెనెస్ట్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ అవుతుంది. మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. హీ ఈజ్ టెల్లింగ్ ఎగెనెస్ట్ మీ. అతడు నాకు విరుద్ధంగా చెప్తూ ఉన్నాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. అతడు నాకు విరుద్ధంగా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఏదైనా అన్నాను అనుకోండి, నాకు వ్యతిరేకంగా అతడు చెప్తున్నాడు అని అర్థమైతే వస్తుందన్నమాట. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఈజ్ అనేది ఇక్కడ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ను తెలుపుతుంది. టెల్లింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఎగెనెస్ట్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ అవుతుంది. మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అతడు నాకు విరుద్ధంగా అంటే వ్యతిరేకంగా చెప్తూ ఉన్నాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ ఈజ్ క్వైట్ ఎగెనెస్ట్ టు మీ అయినా అనవచ్చు, లేదా మీ అని అయినా అనవచ్చును. షీ ఈజ్ క్వైట్ ఎగెనెస్ట్ టు మీ అని అయినా అనవచ్చును, లేదా షీ ఈజ్ క్వైట్ ఎగెనెస్ట్ మీ అని అయినా అనవచ్చును. ఆమె నాకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఈజ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. క్వైట్ ఎగెనెస్ట్ టు మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆమెకు నాకు పడదు అన్న మీనింగ్ అయితే అర్థమైతే వస్తుందన్నమాట. దే ఆర్ ఎగెనెస్ట్ టు దట్ పార్టీ. వారు ఆ పార్టీకి వ్యతిరేకము అని అర్థం అన్నమాట. వారు ఆ పార్టీకి వ్యతిరేకము అని వాక్యం యొక్క తెలుగు అర్థం. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఆర్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఎగెనెస్ట్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ అవుతుంది. టు దట్ పార్టీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ పుట్ ద ల్యాడర్ ఎగెనెస్ట్ ద వాల్. అతడు వాల్కి అంటే గోడకు ఎదురుగా నిచ్చెనను ఉంచాడు అన్న మీనింగ్ అయితే వస్తుంది. అతడు వాల్కి అంటే గోడకు ఎదురుగా నిచ్చెనను ఉంచాడు అని మీనింగ్ అయితే వస్తుంది. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, పుట్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. ద ల్యాడర్ ఎగ్నెస్ట్ ద వాల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ స్పోక్ ఎగ్నెస్ట్ ద రూల్స్. అతడు రూల్స్కి విరుద్ధంగా అంటే ఆపోజిట్గా మాట్లాడాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అతడు రూల్స్కి వ్యతిరేకంగా మాట్లాడాడు అని మీనింగ్ అయితే వస్తుందన్నమాట. రూల్స్కి విరుద్ధంగా మాట్లాడాడు అని తెలుగు అర్థం అయితే వస్తుంది. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. స్పోక్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఎగెనెస్ట్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ద రూల్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ద ఎవిడెన్స్ ఈజ్ ఎగెనెస్ట్ హిమ్. ఎవిడెన్స్ అంటే సాక్ష్యం అనేది అతనికి వ్యతిరేకంగా ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. సాక్ష్యం అనేది అతనికి వ్యతిరేకంగా ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. యు ఆర్ డూయింగ్ ఎగెనెస్ట్ టు ఎవ్రీవన్. నీవు ప్రతి ఒక్కరికి ఎగెనెస్ట్ అంటే విరుద్ధంగా లేదా వ్యతిరేకంగా చేస్తూ ఉన్నావు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. నేనున్నాను అనుకోండి, అందరూ ఒక విధంగా చేస్తుంటే నేను వేరొక విధంగా చేస్తున్నాను అనుకోండి, అలాంటప్పుడు ఈ వాక్యం యూజ్ అవుతుంది. నేను అందరికీ వ్యతిరేకంగా చేస్తున్నాను అన్న మీనింగ్ అయితే వస్తుంది కదా. నేను అందరికీ వ్యతిరేకంగా, అందరికీ ఆపోజిట్గా నేను పని చేస్తున్నాను అన్న మీనింగ్ అయితే వస్తుంది. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డూయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఎగెనెస్ట్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. టు ఎవ్రీవన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ డిడ్ ఎగెనెస్ట్ వాట్ ఐ టోల్డ్. నేను ఏమి చెప్పానో దానికి విరుద్ధంగా చేశావు
అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. అంటే నేను ఒక ఆర్డర్ వేశాను అనుకోండి, ఆ ఆర్డర్కి తగినట్టుగా చేయకుండా నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా అంటే ఆపోజిట్గా చేశాడు అన్న మీనింగ్ అయితే వస్తుందన్నమాట. యూ డిడ్ ఎగెనిస్ట్ వాట్ ఐ టోల్డ్, నీవు నా ఆజ్ఞకు వ్యతిరేకంగా చేశావు, లేదా నేను ఏం చెప్పానో దానికి విరుద్ధంగా చేశావు, నేనేం చెప్పానో దానికి ఆపోజిట్లో చేశావు నువ్వు అని అర్థం అన్నమాట. ద టీనేజర్స్ ఆర్ ఎగెనిస్ట్ టు దేర్ పేరెంట్స్. టీనేజర్స్ ఉంటారు కదా, అంటే వయసులో ఉన్నవారు వాళ్ళ పేరెంట్స్కు ఎవరైతే టీనేజర్స్ ఉంటారో వాళ్ళ పేరెంట్స్కు వారనేది ఎగెనిస్ట్గా ఉన్నారు, అంటే విరుద్ధంగా ఉన్నారు, అంటే ఆపోజిట్గా ఉన్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వినకుండా ఉంటారు చూడండి, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పినా చేయకోకుండా ఉంటారు కదా, వాళ్ళకి ఆపోజిట్గా ఉంటారనమాట. అంటే వాళ్ళు ఏం చెప్పినా చేయరు, వాళ్ళు ఈ పని చేయండి అంటే ఆ పని చేయరనమాట, వేరే చేసింటారు అనమాట. అలాంటప్పుడు ఈ వాక్యం అయితే యూజ్ అవుతుంది అనమాట. ద టీనేజర్స్ ఆర్ ఎగెనిస్ట్ టు దేర్ పేరెంట్స్ అనే వాక్యానికి తెలుగు అర్థం వయస్సులో ఉన్నవారు వారి తల్లిదండ్రులకు విరుద్ధము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ విధంగా ఈ ఎగెనిస్ట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. ఈ ఎగెనిస్ట్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి, వ్యతిరేకంగా, విరుద్ధంగా, ఎదురుగా అన్న మీనింగ్స్ అయితే వస్తాయన్నమాట. మీరు కూడా ఇప్పటి నుంచి ఈ ఎగెనిస్ట్ అంటే ఎక్కడెక్కడైతే వ్యతిరేకంగా, విరుద్ధంగా, ఎదురుగా అన్న మీనింగ్స్ అయితే తెలుగులో వస్తాయో అప్పుడంతా ఈ ఎగెనిస్ట్ను ఉపయోగించండి. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.